తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. సజ్జల మాటలతో ఇక గోవింద గోవింద. ఇంతకీ ఏమి గోవిందానో మరి పార్టీయా, వాళ్ళ రాజకీయమా, వాళ్ళ జీవితమా, రాజకీయ జీవితమా, రాజకీయ మరి ఎత్తుగడ ఏంటి అనే మీ అభిప్రాయం అయితే కామెంట్లో తెలియచండి. వివరాలకు వెళ్ళినట్లయితే మొన్న 4 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధానికి సంబంధించిన అంశంలో మరలా వి స్టాండ్ విత్ మావిగన్ అని చెప్పేసి అన్నారు. అంతే, మామూలుగానే అంతకుముందు సోషల్ మీడియా ఈ ట్రోల్స్ మీమ్స్తో మామూలు రికార్డు కాదు, సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఈ మావిగన్ అన్న దాంతో. అయినా సరే తగ్గేదేలే, మేము వి స్టాండ్ విత్ మావిగన్ అని చెప్పేసి అన్నారు. సరే, మొన్న ఆయన మాట్లాడాడు కదా, ఆయన మాట్లాడటంతో ఇక మామూలుగా లేదు, బీభత్సమైన అటాకులు జరిగినాయి అన్ని వైపులా, అన్ని ఛానల్స్ నుంచి, అన్ని పార్టీల నుంచి. ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు, పొలిటికల్ అనలిస్టులు అనమాట, వాళ్ళు ఘంటాపథంగా గట్టిగా అమరావతి రాజధాని అని వాదించారు. పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నా, అంటే తటస్థులు కూడా ఆ రకంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని చెప్పేసి అన్నారు. ఇది ఇలా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన మరలా నిన్న ప్రెస్ మీట్ పెట్టారండి. అసలు ఆయన ఎందుకు పెట్టారో తెలీదు. అదేమిటి అంటే ఇప్పుడు దాన్ని కౌంటర్ అటాక్ చేయడానికి ఒకవేళ పెట్టారేమో బహుశా, అదే అలాగనుకోవాలి. ఎందుకంటే మాట మార్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అందరూ అటాక్ చేస్తున్నారని, అలా కాదు, మాట ఎవరెవరు మార్చారు అని చెప్పేసి ఈయన ప్లే చేశాడు కొన్ని ఆడియో క్లిప్స్. అందులో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడింది, అలాగే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడింది, ఇలా ఆయన కొన్ని వర్షన్స్ చూపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అర్థం కాలేదో కావాలని అంటున్నారో తెలియదు, కానీ చట్టం చేసిన తర్వాత ఎవరు మాట్లాడరు, మాట్లాడకూడదు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట్లాడారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కల. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయాలే తీసుకుందాం. ఆయన ఎప్పుడు అన్నారు? 2019 ఎన్నికలకు ముందు. ఎందుకన్నారు? అప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి కూడా మనకు సహాయ సహకారాలు లేవు అనే దానిపైన మరి ఏం చేయాలి, ఎలా అవుతుంది అనే ఉద్దేశం ఒకటి. మీరు గమనించినట్లయితే అప్పుడు 2019లో బీజేపీతో అలయన్స్లో ఎవరు లేరు, టీడీపీ డిస్కనెక్ట్ అయిపోయింది, పవన్ కళ్యాణ్కి అసలు ఇంకా అప్పటికి అసోసియేషన్ అవ్వలేం మళ్ళీ. సో కాబట్టి కేంద్రంతో అంత సఖ్యత లేదు అనే ఉద్దేశంతో ఆయన చెప్పిన అంశం. 2, ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారని కలలో కూడా ఎవరు ఊహించలా. అమరావతి రాజధానిగా ఉంటుంది, కాకపోతే కన్స్ట్రక్షన్ కానీ, ఆ స్పీడప్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఆ రేంజ్లో ఉండవని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈయన ఏకంగా అసలు 3 రాజధానులు అంటారని ఎవరు ఊహించలా. సో అది ఎప్పుడైతే ఆ మాట అన్నారో అసలు ఎవరికి సౌండ్ లేదు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు. సో అప్పుడు ఎలాగుంది, ఏదైతే పవన్ కళ్యాణ్ నివేదించారో చంద్రబాబు నాయుడు గారిని, ఏది 2019 ఎన్నికలకు ముందు, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు తద్వారా ఆ పరిపాలన అంతా చూసిన తర్వాత అబ్బో చంద్రబాబు నాయుడు గారు 1000 రెట్లు బెటరు, ఈ జగన్మోహన్ రెడ్డికి భలే అవకాశం దొరికిందిలే మేమిద్దరం విడిపోవడం వల్ల అని చెప్పేసి ఆ భావన కలిగేలాగా చేసింది ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన అటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన అసలుకే మోసం వస్తుందిరా నాయన, సరే ఏదో ఒకటి నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి దాన్నన్నా కంటిన్యూ చేయనివ్వండి. అఫ్కోర్స్ ఎక్స్పెన్సివ్ అనే విమర్శ ఉంది, స్టిల్ అదే బెటరు అని చెప్పేసి ఒకటి. సో ఆ ప్రకారంగా ఇక వీళ్ళు కూడా అమరావతి రాజధాని కన్ఫైన్ అయ్యే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయం తీసుకోలేక చేసింది ఎవరు? మీరే, జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ మన చంద్రబాబు నాయుడు గారి విషయానికి వద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఎందుకు చేశారు, అసలు అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి అంటారు కదా. అరే 50,000 ఎకరాలు బ్రహ్మాండంగా సరిపోద్ది, ఇంకో 50,000 ఎకరాలు అడుగుతున్నారు, 1,00,000 ఎకరాలు ఎందుకు అని అంటారు. ఓకే, 50,000 ఎకరాలే సరిపోద్ది. ఒకవేళ ఇన్ కేస్ ఫర్దర్గా భూమి కావాల్సి వస్తే అడిషనల్గా
అప్పుడు భూములు ఒకవేళ ల్యాండ్ పుల్లింగ్ చేయాల్సి వస్తే ఎవరైనా ఇస్తారా? ఒకటి. ఆ కెపాసిటీ ఉన్న నాయకుడు ఎవరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అన్ని వేల ఎకరాలు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళకి మేము ఇదిగో ఇది డెవలప్ చేసి ఇస్తామని చెప్పేసి అన్నారు. సో ఇనీషియల్గా ఏమి ఇవ్వరు వాళ్ళకి, ఆ కౌలుకి ఇచ్చే డబ్బులు తప్ప ఆ రైతులకి ఏం ఒరగట్లా. ఇది డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తానన్నా ఆ 1000 స్క్వేర్ ఫీటో ఆ కమర్షియల్ స్పేసో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం, ఆయన లాంటి ముఖ్యమంత్రి వస్తే అది కాస్త నీళ్లు గారిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖాన్ని చూసి ఇచ్చారు. అఫ్కోర్స్ ఇచ్చింది ప్రభుత్వానికే, నో డౌట్. కానీ ఆ ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎవరు అనేది కూడా చూస్తారుగా. అది చంద్రబాబు నాయుడు గారికి ముందు చూపు ఉంది, ఆయన కమిట్మెంట్ ఉంది అనే ఉద్దేశంతో ఆ రైతులు లేదు, పార్టీ అభిమానంతో ఇచ్చారా కొంతమంది. అనేక రకాలైన ఫ్యాక్టర్స్ ఉంటాయిగా. కొంతమంది పార్టీ అభిమానంతో ఇవ్వచ్చు, కొంతమంది నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ముందు చూపును చూసి ఇవ్వచ్చు, ఇంకొంతమంది స్వార్థంగా నాకు అక్కడ 1000 గజాలు వచ్చినా కానీ బ్రహ్మాండంగా కోట్లకు అధిపతిని అవుతాననే ఉద్దేశంతో ఇవ్వచ్చు. కారణాలు ఏవైనా కావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ కీ ఫ్యాక్టర్ ఫర్ దట్. ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇప్పుడున్న కాంటెంపరీ పాలిటిక్స్లో నేమ్ ఎనీ అదర్ పొలిటీషియన్ ఇన్ ఏపీ టు ఫుల్ ల్యాండ్ ఫర్ క్యాపిటల్ సిటీ. ఏ ఒక్కరైనా ఒక పేరు చెప్పండి. మీరు చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఇస్తారు అది ఇదని. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆ ఎక్స్పీరియన్సు, ప్రీవియస్గా చేసిన ట్రాక్ రికార్డు, వాటన్నిటిని బేరీజ్ వేసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత జనరేషన్లో ఎవరికైనా ల్యాండ్ పుల్లింగ్ చేయాలి అంటే ఎవరికైనా సాధ్యపడుద్దా? లేదు. ఇప్పుడు 50,000 ఎకరాల్లో ఆ ఇన్వెస్టర్స్ ఈ ఇన్వెస్టర్స్ వచ్చిన తర్వాత వచ్చింది, ఓకే. ఇంకా ఫర్దర్గా ఇంకా ఎవరైనా చేయాలి అని అనుకుంటే, ఒకవేళ అప్పుడు ల్యాండ్ కావాలి అని అనుకుంటే ఎలా వస్తుంది? అంటే ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారని లేదా విభేదిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని విభేదిస్తున్నారు కాదు. ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన అభిమానం ఉంటుంది, వాళ్ళ భూములు అధికంగా రేట్లు రావాలని ఉంటుంది. ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు అమరావతి పరిధిలోనూ ఉంటారు, వాళ్ళకేంటి భూములు ఉంటాయి, ఆ భూములు రేట్లు రావాలి. కానీ ల్యాండ్ పుల్లింగ్లో మాది వెళ్ళకూడదు, ఇదే కదా కొంతమంది కోరుకునేది. లేదా అమరావతిలో అంతంత ఖర్చు పెట్టకూడదు, మా ల్యాండ్ మాత్రం కోట్లలో ధర పలకాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించే వాళ్ళ వైఖరి. లేదా అధికారంలో టీడీపీ ఉండాలి, నేను మాత్రం వైసీపీలో ఉండాలి, నా భూములు రేట్లు పెరగాలి. సరే, ఇవన్నీ ప్రక్కన పెడితే ఇప్పుడు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్యాపిటల్ సిటీకి సంబంధించి నేను ఇందాక అడిగినట్లుగా ఇంకా ఏ రాజకీయ నాయకుడైనా సరే కనీసం 100 ఎకరాలన్న ల్యాండ్ పుల్లింగ్ సేకరించగలడా? ఇస్తారా? ఆ నమ్మకం ఉందా? అందుకనే భవిష్యత్తు పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన అడిగి ఉండవచ్చు. అఫ్కోర్స్ దాన్ని విభేదించవచ్చు, సమర్థించవచ్చు. లేకపోతే ఇప్పుడు అంత అవసరం, ఈ 50,000 ఎకరాలకి దిక్కులేదు, 1,00,000 ఎకరాలు తీసుకొని ఏం చేస్తారనే మాట రావచ్చు. సరే, ఈ 50,000 ఎకరాలే తర్వాత డెవలప్ అయిన తర్వాత ఈ విమర్శించే వాళ్ళు ఆ తర్వాత మిగతా భూమి ఏమైనా ల్యాండ్ పుల్లింగ్ కావాలంటే సేకరించగల కెపాసిటీ ఉందా, ఆ చరిష్మా ఉందా? ఇది కూడా ఆలోచించాలి కదా. అరే చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి అన్న ఆలోచన ఉండాలి. ఒకటి, ఎందుకంటే ఐటీ గురించి మాట్లాడినప్పుడు ఆయన్ని చాలామంది ఇలాగే నెగిటివ్గా మాట్లాడుకున్నారు. తర్వాత దాని ప్రతిఫలాలు వచ్చిన చూశారు. అది చూసినప్పుడు ఆహా, ఆయన ముందు చూపిదా, ఆయన దూరదృష్టిదా అని ఉంది. అట్లా వీళ్ళు మరి ఏ ధోరణితో ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు, ఈ అమరావతి రాజధాని అనేది అనుకూలంగా ఉండదు, అది రాజధానికి పనికిరాదు అని చెప్పేసి అన్నాడు. ఈ స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్, గుర్తుంచుకోండి. అమరావతి రాజధానికి పనికిరాదు అన్నారు. దానికి చాలామంది విశ్లేషకులు ఏమంటున్నారు తెలుసా? రాష్ట్ర రాజధానిగా అమరావతి పనికొస్తుందో పనికిరాదో కానీ రాజకీయాల్లో వైసీపీ పనికిరాదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు అమరావతి పనికి వస్తుంది అంటే వైసీపీ పనికి వచ్చినట్టు, అమరావతి పనికిరాదు అంటే వైసీపీ పనికిరాదు. ఈ రెండింటిలో ఏదో యాక్సెప్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు? అమరావతి పనికిరాదు అంటే మీ పార్టీ పనికిరాదు, అమరావతి పనికి వస్తుంది అంటే మీ పార్టీ ఉన్నట్టు. మీ పార్టీ ఉండాలనుకుంటున్నారా, పోవాలనుకుంటున్నారా? అది ప్రజలు నిర్ణయిస్తారు.
సో ఆల్రెడీ ఆ 3 రాజధానులు అన్న దెబ్బకి సాసి కొట్టారు. అంటే ఈ 3 అనేది ఎందుకనో జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా ఫాలో అవుతారు. 3 రాజధానులు అక్కడ అదేదో అప్పుడు 3 అని చెప్పి సౌత్ ఆఫ్రికాలో అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇంకొకటి ఈ బిట్ కట్ చేసుకో. ఇప్పుడు ఇంకొకటి ఈయన తీసుకున్నది 3 నగరాలు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఈ 3 తప్ప ఇంకోటి ఏమి ఉండదేమో బహుశా. 3 3 3 3 ఆ 3తోనే ముడిపడినట్టుగా ఉంది పరిస్థితి. సో ఇక్కడ ప్రధానమైన అంశాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల చివరికి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఎట్లా మారినాయి, ఇప్పుడు అది బూమరాంగ్ ఎలా అయింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాటల వల్ల ఈ రకంగా ఉంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే వేటివ్ న్యూస్ కాంక్లేవ్లో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు అప్పుడు, వీఆర్ కన్ఫైన్ టు అమరావతి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు 4 కరుచుకొని నాయన మా అన్న మా పేరు మాట మార్చాడు, మనం మార్చాలని చెప్పేసి ఆ రకంగా మాట్లాడారు. సో వీటన్నిటి రీత్యా ఇక సజ్జల వ్యాఖ్యలకి కాస్తో కోస్తో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకే ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఇంకేమైనా అడుగు పొడుగు ఏమైనా ఉంటే దీంతో కూడా ఈ గోవిందా అయిందని అనుకోవాలా, ఏమనుకుంటారని మీ అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.